జై శ్రీరామ్. మీ హిందూ శక్తి మీ శ్రీ భద్రరావు. సాక్షాత్తు శ్రీ బాలసుబ్రహ్మణ్యం స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. స్వయంభూగా నిలిచాడు ఆయన, మీ అందరికీ తెలుసు. కాకపోతే మొన్న సోమవారం నాడు మరి నాగేంద్ర రూపంలో ఆయనకు దర్శనమిచ్చాడు. చాలా సంతోషం, చాలా ధన్యత పొందాను. ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, స్వయంభూగా నిలిచినటువంటి ఏ దేవాలయంకి వెళ్ళినా మనకు ఒక స్పర్శ కనిపిస్తుంది, ఒక మహిమ కనిపిస్తుంది. అదే మహిమ, అదే విశిష్ట ఇక్కడ ఉంది. చూడండి, సాక్షాత్తు మహాశివుడే ఇక్కడ మఠమేసి కూర్చున్నాడు. చూశారుగా ఎంత రూపం కనిపిస్తుందో మనకి. అదేవిధంగా మనకున్న కష్టాలు, మనకున్న బాధలు ఇటువంటి స్వయంభూగా నిలిచినటువంటి దేవాలయాలకు వెళ్ళి చెప్పుకుంటే అన్నీ తగ్గుతాయి. ఎందుకంటే భగవంత సాధన చేయింది ఏది జరగదు. ప్రతి ఒక్కరు భగవంత సాధన చేయాలి. స్వయంభూగా అనేటువంటి ఏ దేవాలయంకి వెళ్ళినా మన యొక్క బాధలు అన్నీ తగ్గుతాయి. ఎందుకంటే మనస్ఫూర్తిగా వెళ్ళాలి. అదే శక్తి, పవరు, మహిమ ఇక్కడ కూడి ఉంది. ప్రతి ఒక్కరు రండి ఇక్కడికి వచ్చి ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోండి. మీకున్న సమస్యలు చెప్పుకోండి. ప్రతి సమస్య ఆయన పరిష్కారం చేస్తాడు. ఎందుకంటే మనం నమ్మకంతోనే ముందుకెళ్తే అన్నీ మనకు జరుగుతాయి. ఇక్కడ నిదర్శనం ఉంది. మీ అందరికి వీడియో పెట్టాను కూడా, చూశారు. బాలసుబ్రహ్మణ్య స్వామి కనిపించాడు, ఆయన నిదర్శనం చూపించాడు. రండి, వచ్చి మీ సమస్యలను చెప్పుకోండి, మీ బాధలు అన్ని చెప్పుకోండి, తొలగిపోతాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.